శ్రీరామ్. మేము ఇప్పుడు ధర్మం కోసం పనిచేద్దామని కానివాడ పంచాయతీలోని జాజివల్చి అనే గ్రామంలో రాత్రి బస్సు చేయడం జరిగిందండి. పడుకున్నామండి భక్తుల ఇంట్లో. ఉదయాన్నే 5:30 గంటలకి కాలకృత్యాల పని మీద కాలువ వచ్చాం. ఈ కాలువలో కాలువ అంటే అన్ని చోట్ల కాలువలు ఉన్నట్లు లేదండి. ఇది ఒక 2 కొండల మయాన లోయలో కొంచెం నీళ్లు పోతాయి. అందులోకి మేము టూల్స్ కానీ ఇద్దరు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇంత ఎత్తైన ప్రదేశం దిగి ఎక్కేసరికి పెద్ద పెద్ద ఊపిరాయి చాలా జారి పడ్డాం కాలువలో. అలాంటి చోటుకు వెళ్ళలేకపోతే కాలకృత్యాలు తీర్చుకోలేము. ఇంట్లో అలాంటి అవకాశం ఉండదు. ఊర్లో మేము పడుకున్న ప్లేస్లో కనీసం టాయిలెట్కి వెళ్ళడానికి కూడా ప్రమాదం ఉంటుంది. టాయిలెట్కి వెళ్ళడానికి కూడా ప్రమాదమే. అలాంటి సమయంలో 5:30, 6 గంటలకి ఇలాగ కాల దిగ మంచి లోయ ఎక్కి మా ఇంకా ఫ్రీగా శ్వాసను కూడా తీర్చుకొని పోతారు ఆవేశం వచ్చి. ఇంత రిస్క్ తీసుకురండి ఈ ధర్మం కోసం తిరుగుతూ. ఈ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశాలను ప్రతి గ్రామంలో మా ఏజెన్సీ ఏరియాలో ఉన్న ప్రజలకి భక్తులకి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఇంత రిస్క్ అయిన కూడా నాతో పాటు మరి వీరు రామకృష్ణజీ కూడా నేను పాపం ఎక్కడ చెప్తే అక్కడ వెళ్దాము ట్రై చేద్దామని అని అంటారు. ఓటమికి సావు లేకుండా ఇలా ప్రయత్నం చేస్తూనే వెళ్తున్నామండి. ఈ ఉదయాన్న జాజివల్చి గ్రామంలో మా ఈ పని తీరు ఈ వాతావరణం మీ ముందు ఉంచడానికి ఈ చిన్న వీడియో ఆడియోని పెట్టడం జరిగింది. ఇంత ధర్మంగా ప్రతి గ్రామం అండి. కానివాడ అంటే మీరు వినే ఉంటారు ఏజెన్సీలో. ఇందుకు మించిన ఏరియా భయంకరమైన ఏరియా అని చెప్తారు అన్ని విషయాల్లో. కానివాడ అంటే ఒక చరిత్ర ఉంది, అది మనం చెప్పకూడదు మరి అనుకున్నారు. కానివాడలో నెల్లూరు గ్రామం నుండి ఇక్కడ అల్యూమినియం గిన్నెలు అమ్ముకోవడానికి, స్టీల్ గిన్నెలు అమ్ముకోవడానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో 3 వస్తే 2 ఉన్నారు, ఒక వ్యక్తి కనబడలేదని పెద్ద ఇస్ అయింది. అది మన అందరికీ తెలుసు. అంటే ప్రచారం ఏంటంటే ఇక్కడ మనుషుల్ని బలిస్తారని, నరబలిస్తారని చెప్పి ఒక ప్రచారం. అది ఎంతవరకు ఆ గ్రామంలోనే ఈ గ్రామంలో ఇది రెండో రోజు పడుకోవడం. మేము ఇవాళ ఆదివారం అయినా సరే ఇక్కడ మేము పడుకున్నాం. హిందూ ధర్మంలో అలాంటి వాటికి చోట్లేదని చెప్పి నిరూపించడానికి మేము ఇక్కడికి వచ్చాం. అది కాకుండా ఈ మధ్యన ఏజెన్సీ ప్రాంతాల్లో అంటే కొద్దిగా ప్లెయిన్ ఏరియాకి దగ్గరగా ఉన్న కొన్ని గ్రామాలు ఎంచుకొని అక్కడికి కార్ల మీద ఏ ఇబ్బంది లేకుండా వచ్చి 4 జెండాలు పంచిపెట్టి 4 స్లోగన్స్ ఇచ్చి ఫోటోలు తీసుకుని ధర్మం కోసం తెగ పని చేస్తున్నాం అని ఏజెన్సీ పేరు చెప్పి డబ్బులు దండుకునే ఒక వ్యవస్థ తయారైంది. ఇక్కడ స్థానికంగా పనిచేసేవాళ్ళు కాదు. ఏదైతే ప్లెయిన్ ఏరియా నుంచి ఆ ఊర్లో ఏం చేయకుండా, ఆ ఊర్లో ఎన్నో సమస్యలు ఉన్నా వాటి మీద పోరాడుకుంటా ఏజెన్సీ అంటే డబ్బులు అడుక్కోవచ్చని బాగానే ఏజెన్సీ మీద పడ్డ ఒక విధానం ఒకటి ఇప్పుడు మళ్ళీ అయ్యింది. మేము తయారు చేసిన గ్రామాల్లో వచ్చి హిందువులు ఎక్కువగా మనం తయారు చేసి ధర్మం నిలబెట్టే గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామంలోనే పనిచేసి వీళ్ళేదో కొత్తగా తయారు చేసినట్టు ధర్మం కోసం అక్కడ జనాల్ని అన్నట్టు పెట్టుకొని కేవలం డబ్బుల కోసం జెండాల పేరుతో అక్కడ స్థానికంగా మేము తయారు చేసిన ట్యూషన్ సెంటర్లని లాక్కుని ఆ ట్యూషన్ సెంటర్లని వాళ్ళే పెట్టి, అది కూడా వాళ్ళు ఏదో ఇక్కడ తయారు చేసినట్టు ఏంటంటే డబ్బు కోసం ఇంతకుముందు అనేక దుర్మార్గాలు చేసిన వ్యక్తులు, డబ్బు కోసం పేకాట్లాడిన వ్యక్తులు, డబ్బు కోసం ఆడవాళ్ళని వంచిన వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు అందరూ ఇప్పుడు ధర్మం పేరుతో గ్రామాలు తిరుగుతున్నారు. నేను 5 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో తిరుగుతున్నా సరే ఏ రోజు ఏజెన్సీలో నేను ఇలా పని చేస్తున్నాను నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఫోన్పే, గూగుల్ పే నెంబర్ పెట్టింది లేదు. నేను అడగకుంటే ఎవరో చిన్న మొత్తం ఏదో సహాయం చేశారు. వాటిని ఆ గ్రామాలు తీసుకెళ్ళి ఆ సహాయం చేసింది నేను పోస్ట్ చేయకుండా ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి చెప్పి అవన్నీ తేల్చి ఇలా చేసిన తప్పించి ఎప్పుడు నేను ఈ డబ్బులు అడగలేదు. సుమారు 2 సంవత్సరాల నుంచి మా గురువుగారు నేను తిరుగుతున్నాం. ఏ ఒక్కరోజు ఈయనతో కానీ నేను కానీ మా సంస్థకు డబ్బులు ఇవ్వండి, మేము ధర్మ కార్యక్రమం చేస్తున్నాం అడవిలో అని చెప్పేసి మేము ఎప్పుడు అడుక్కోలేదు. అంటే డబ్బులు లేకుండా ఏ పని జరగదు. డబ్బులు తీసుకుని పని చేసేది ఒకరు, ఏ వ్యాపారం లేక అక్రమ మార్గాన బతికి కష్టపడి బతకలేక ధర్మం పేరుతో డబ్బులు అడుక్కుని కూడా కొంతమంది, అందరూ కాదు.
ఈ ధర్మం కోసం డబ్బులు అడుక్కునే కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళ మీద బతికేవారు అక్కడ డబ్బులు ఆగిపోవడంతో పేకాట దందాలు నడిపి అమాయకుల్ని నాశనం చేసే వ్యవస్థ నడిపేవాళ్ళు ఈరోజు ధర్మం పేరుతో ఈ ఏజెన్సీ గ్రామాలు తిరుగుతున్నారు, జెండాలు అలా కావాలని అడుగుతున్నారు. ఇవన్నీ వాళ్ళు బతకడానికి డబ్బుల కోసం మాత్రమే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.